ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఆగస్టు 8వ తారీఖు. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. అండ్ ఆఫ్ కోర్స్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డీస్ నెగిటివ్గా ట్రేడ్ అయింది. దాని తర్వాత యాత్ర ఆన్లైన్ అండ్ ఆఫ్ కోర్స్ విప్రో, ఇన్ఫోసిస్, ఇంకా మిగతా అన్నీ కూడా దాదాపుగా పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్ అయితే కొద్దిగా పాజిటివ్గా ఉంది. ఓవరాల్ నోట్ అనేది చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్లోనే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓవరాల్ వ్యూ. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒక్కసారి చూద్దాం. దీంట్లో మనం చూసుకున్నట్లయితే పిఎస్యు బ్యాంక్, మీడియా బ్యాంక్, మెటల్ దాకా కొద్దిగా వీక్నెస్ అనేది కనిపించింది. ముఖ్యంగా మీడియా అండ్ పిఎస్యు బ్యాంక్లో స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. అండ్ రికవరీ విషయానికి వస్తే ఫార్మా, ఐటీ, రియాలిటీ, మిడ్ క్యాప్, అఫ్ కోర్స్ నిఫ్టీ 50 కూడా పాజిటివ్గా ఉంది. ముఖ్యంగా నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి అనమాట. అంటే మోర్ దాన్ 1% అనేది స్ట్రాంగ్గా ఉంది. సో కొంత రికవరీ అనేది కనిపిస్తుంది. ఫార్మా కానీ, ఐటీ కానీ, రియాలిటీ సెల్ చేస్తున్నారు హెవీగా, బట్ బాటంలో మాత్రం కొద్దిగా రికవరీ అనేది కనిపిస్తుంది. బిగ్గర్ పిక్చర్లో ఓవర్వ్యూ అనేది మనం తీసుకుంటే దీన్ని కొద్దిగా బుల్లిష్ సైడ్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే గ్లోబల్గా మొత్తం చూస్తే నెగిటివ్గా ఉంది. సౌత్ కొరియా స్ట్రాంగ్ వీక్గా ట్రేడ్ అవుతుంది. హాంకాంగ్ అండ్ ఆఫ్ కోర్స్ రష్యా, జర్మనీ మొత్తం కూడా యూరోపియన్ కంట్రీ నెగిటివ్గా ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ మనకి డౌ జోన్స్ విషయానికి వస్తే ఇది కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడుంది, ఇదైతే ప్రస్తుతం పాజిటివ్గా ఉంది, బట్ ఇది అప్డేట్ అయితే అవ్వలేదు. ఒకసారి ట్రేడింగ్ వీలో దీని యొక్క చార్ట్ చూద్దాం. ఎనీహౌ గ్లోబల్ సెంటిమెంట్ అనేది చూడగానే ఏమనిపిస్తుంది అంటే మొత్తం మీద వీక్నెస్సే కనిపిస్తుంది. ఓకే, సో దీన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది. అందుకని మనకి మార్కెట్స్ రైజ్ అయినప్పుడు కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. ఇక మనం చూసుకున్నట్లయితే ఎకనామిక్ క్యాలెండర్ అనేది నిన్నటి రోజున డేటా అనేది రిలీజ్ అయింది. ఇక్కడ లండన్కి సంబంధించిన డేటా హౌస్ ప్రైసింగ్ ఇండెక్స్ ఇయర్ బేసిస్లో పాజిటివ్గా ఉంది. అదేవిధంగా మంత్ ఆన్ మంత్ బేసిస్లో అయితే వీక్గా ఉంది ఏది హౌస్ ప్రైస్ ఇండెక్స్ అనేది. ఇకపోతే మార్ట్గేజ్ రేట్ అనేది ప్రెడిక్షన్ చేసింది కనిపించట్లేదు, కానీ ప్రీవియస్ రేట్తో పోలిస్తే పాజిటివ్గానే కనిపిస్తుంది. ఇక ఇదంతా కూడా ఏంటంటే కామెంటరీ అనమాట, రన్నింగ్ కామెంటరీ. అండ్ ఈరోజు విషయానికి వస్తే మనకి లండన్కి సంబంధించిన రిటైల్ సేల్స్ మానిటర్ చూస్తే నెగిటివ్గా ఉంది. జపాన్కి సంబంధించిన హౌస్ హోల్డ్ స్పెండింగ్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. ఇయర్ బేసిస్లో మాత్రం నెగిటివ్గా కనిపిస్తుంది. మంత్ ఆన్ మంత్ బేసిస్లో పాజిటివ్గా ఉంది ఏది హౌస్ హోల్డ్ స్పెండింగ్ అనేది. సో ఎనీహౌ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది ఈ యొక్క జపాన్ స్పెండింగ్లో కనిపిస్తుంది. అదేవిధంగా ఇక కరెంట్ అకౌంట్ ఇక ఇంపార్టెంట్ అంటూ చూస్తే ఇది ఉంది. ఓకే, షార్ట్ టర్మ్ ఎనర్జీ అవుట్లుక్ అనేది 9:30కి 3 స్టార్ ఉన్నది చాలా ఇంపార్టెంట్. అది ఈవినింగ్ 9:30కి రావడం జరుగుతుంది. ఇక్కడ పెద్దగా దీని నుంచి మనం తీసుకునే ఇన్ఫర్మేషన్ అయితే ఏం కనిపించట్లేదు. ఓకేనా, ఇక ఎఫ్ఐఎస్డిఐస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి నిన్నటి రోజున ఏం జరిగింది, క్లయింట్ పాజిటివ్గా ఉన్నాడు. ఓకే, మిగతా వాళ్ళందరూ కూడా ఏది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో పొజిషన్స్ ఏ విధంగా అంటే షార్ట్ సైడ్ బిల్డప్ చేశారు, ఇంక్లూడింగ్ డిఐఎస్ అనమాట. ఒక క్లయింట్ మాత్రమే పాజిటివ్గా ఉన్నాడు. ఈసారి ఓన్లీ ఎఫ్ఐఎస్ మాత్రమే పాజిటివ్గా ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడాను సెల్లింగ్ చేశారు. సో ఇక్కడ మనకి 2-3 కానీ పాజిటివ్గా ఉంటే మార్కెట్లో ఒకవేళ డిప్ అయినా బై చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎఫ్ఐఎస్ కానీ క్లయింట్, ప్రొప్రైటరీ, డిఐఎస్ 4 ఉన్నారు కదా. దీంట్లో మనకి ఎక్కువగా సెల్లింగే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డేటా అనమాట. ఇకపోతే బ్యాన్ లిస్ట్లో మనం చూసుకున్నట్టయితే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, హిందూ కాపర్, జిఎన్ఎఫ్సి, పిఎల్ ఈ 4 కూడా ఏంటంటే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిల్లో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు, చేయలేం. ఇక ఇంట్రాడేలో రిజల్ట్స్ గాన వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కోల్ ఇండియా, చంబల్ ఫర్టిలైజర్, సీమన్స్, అదానీ పోర్ట్స్, హిందాల్కో, ఆర్టీ ఇండస్ట్రీస్. సో ఈ యొక్క స్టాక్స్లో ఏంటంటే వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో కానీ ట్రేడ్ చేస్తుంటే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి, వోలటైల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక క్యాష్ మార్కెట్ విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూస్తే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు. ఆగస్టు 7th అంటే నిన్నటి రోజున 1892 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. ఇక డిఐఎస్ అయితే 1080 crores అనేది బై చేశారు. బట్ నెట్ చూసుకున్నట్టయితే మనకి అవుట్ ఫ్లో అనేది కనిపిస్తుంది, అంటే సెల్లింగ్ చేసినట్టే కనిపిస్తుంది. అది కూడా 812 కోట్లు. ఓకే, సో ఇది అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు బుల్లిష్ వ్యూకి. సో
కొంత బేరిష్ వ్యూ అనేది కనిపిస్తుంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మేజర్ లెవెల్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి 20,000 దగ్గర నిఫ్టీలో రెసిస్టెన్స్ ఉంది. ఇక స్ట్రాంగ్ సపోర్ట్ అంటే మనకి 19,400 దగ్గర కనిపిస్తుంది. దాని తర్వాత 19,500 దగ్గర కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి మొన్నట 2 డేస్లో ఎలా ఉందంటే కాల్స్ ఎక్కువ సెల్ చేశారు. ఈసారి కొద్దిగా పుట్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు కనిపిస్తుంది. కొద్దిగా షిఫ్ట్ అనేది కనిపిస్తుంది ఇది మన ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో అయితే స్టిల్ కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. సో ముఖ్యంగా 45,000 లెవెల్ అనేది మనం చూడాల్సి ఉందన్నమాట. ఓకే, ఈ లెవెల్ అనేది వెరీ వెరీ క్రూషియల్, ఎందుకంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఎలా ప్లేస్ చేశారనేది చూస్తే ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. ఎందుకంటే ఎక్స్పైరీ ఉందని ముందే తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా బోత్ కాల్ సైడ్ పుట్ సైడ్ అయితే సెల్లింగ్ చేసి పెట్టారు. బట్ బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే కొద్దిగా కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు కాబట్టి మార్కెట్లో కొంత బేరిష్ వ్యూతో ఉన్నారనమాట. ఇది ఫిన్ నిఫ్టీలో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ 20,200, 20,300 కనిపిస్తుంది. మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 19,800, 19,900 అనేది కనిపిస్తూ ఉంది. సో ఎనీహౌ ఇక్కడైతే ఫిన్ నిఫ్టీలో ముందుగానే సైడ్ వేస్ మార్కెట్లో పొజిషన్స్ అనేది బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా విక్స్ అయితే 5% రైజ్ అయింది. సో విక్స్ రైజ్ అయిందంటే రైజ్ అవుతూ ఉందనుకోండి కంటిన్యూస్గా ఆప్షన్ బయర్కి బెనిఫిట్ వస్తుంది. ఒకవేళ రైజ్ అయ్యి కూల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటంటే మళ్ళీ ఆప్షన్ ప్రీమియమ్స్ లాస్ అవుతాయి, సెల్లర్కి బెనిఫిట్ వస్తుంది. ప్రస్తుతం అయితే ఇది 5%లో క్లోజ్ అయింది అనమాట ఫస్ట్ టైం. ఈ రీసెంట్ డేస్లో ప్రతిరోజు కూడా వొలటాలిటీ పెరుగుతుంది కానీ క్లోజ్ అవ్వలేదు. ఈసారి అయితే క్లోజ్ అయింది. సో చూద్దాం మార్కెట్లో మేజర్ స్వింగ్స్ వస్తాయేమో. ఇకపోతే యూఎస్ మార్కెట్స్ డైలీ విషయంలో చూసుకున్నట్టయితే ప్రీవియస్గా స్వింగ్ లోని బ్రేక్ చేసుకున్నారు. ఏది అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కూడా బ్రేక్ చేశారు. స్మాల్ సపోర్ట్ అయితే ఉంది, బ్రేక్ చేశారు. కానీ బయర్ చూడండి ఎలా వచ్చాడు, మళ్ళీ ఎగనెస్ట్గా స్ట్రాంగ్గా వచ్చాడు, మారుబోజు క్యాండిల్తో వచ్చాడు అనమాట. వెరీ గుడ్ కంబ్యాక్ అనమాట ఇది. అంటే ఏంది, ఇక్కడి నుంచి కూడా సెల్లింగ్ చేసి అలసిపోయారు. ఇక ఒకసారి బుల్ పవర్ అనేది చూపించాడు. ఇది వెరీ గుడ్ క్యాండిల్. సో ఓవరాల్గా యూఎస్ మార్కెట్స్లో ఏంటంటే బాటమ్ బాయింగ్ అండ్ టాప్ సెల్లింగ్ అయితే కనిపిస్తుంది. సో ఎనీహౌ ఈరోజు డేటా అనేది చూస్తే ప్రస్తుతం యాక్టివిటీ అయితే ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్లో కనిపిస్తుంది. బట్ ఎనీహౌ ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఏదైనా జరగవచ్చు, అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా. ఇక్కడ అప్ సైడ్ జరగవచ్చు, లేదా కొద్ది కన్సోల్టేషన్ తీసుకోవచ్చు 1-2 డేస్. జనరల్గా ఏంటంటే స్ట్రాంగ్ మూమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే 1-2 డేస్ కన్సోల్టేషన్ తీసుకుని మళ్ళీ ఫ్లాగ్ ప్యాటర్న్ అలా ఫార్మేషన్ చేసుకుని మళ్ళీ ట్రెండ్ అనేది కంటిన్యూ చేస్తారనమాట. అది కూడా జరగవచ్చు. అయితే ఇక్కడ లెవెల్స్ అన్నీ కూడా ప్రీవియస్ లెవెల్సే మనం ఫాలో అవుతున్నాం. ఈసారి చేంజ్ ఏం చేయలేదు. ముఖ్యంగా నిఫ్టీ 50లో మనం చూస్తే ఇవన్నీ ప్రీవియస్గా డ్రా చేసుకున్నాం అనమాట. ఈ యొక్క నెక్ లైన్ దగ్గర మనకి ఒక లెవెల్ అనేది డ్రా చేసుకున్నాం. ఎనీహౌ మేజర్గా ఏంటంటే మనకి ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగి ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ జరిగితే మనకి ఏంటంటే మూమెంటం అనేది వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి 19,616 అప్ సైడ్ లెవెల్, ఎందుకంటే క్లోజ్ అవ్వలేదు కదా, ఇక్కడ రిజెక్షన్ జరిగింది. ఆ లెవెల్ స్టిల్ వ్యాలిడ్ ఉంది. అదేవిధంగా డౌన్ సైడ్ కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి. ఈ యొక్క లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ కూడా కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నాను. ఈ లెవెల్స్ అనేది ఇంట్రాడే కోసం ఫాలో అవ్వాలి. ఇక్కడ వచ్చేసరికి 19,620 అప్ సైడ్ రెసిస్టెన్స్, డౌన్ సైడ్ వచ్చేసరికి 19,526 అనమాట. ఈ లెవెల్ అనేది వాచ్ చేయండి. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి లోవర్ టైం ఫ్రేమ్స్లో ఒక రైజింగ్ వెజ్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. ఈ ఫార్మేషన్ కూడా ఏంటంటే ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ జరిగితే కూడా ఈ యొక్క ఫార్మేషన్లో మనం షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ లాంగ్ తీసుకోవాలంటే కూడా మనకి ఈ ట్రెండ్ లైన్ అనేది క్లియర్గా బ్రేక్అవుట్ అయితే జరగాలి. ప్రస్తుతం ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ లెవెల్స్ అనేది ఫాలో అవుతున్నాం, ప్రీవియస్ లెవెల్స్ అయితే. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అవసరం లేదు. ఇక్కడ చూడండి ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది. మనం ఏమనుకున్నామంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది చక్కగా ఉంది, ఆ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయితే దాన్ని ఏంటంటే మొమెంటం అనేది తీసుకుంటుందేమో అనుకున్నాం. బట్ ట్రెండ్ లైన్ దగ్గర కరెక్ట్గా ఏంటంటే రిజెక్షన్ అనేది జరిగింది. బట్ ఎనీహౌ ఇక్కడ ఏంటంటే చాలా స్ట్రాంగ్ డోజీస్ ఫార్మేషన్ జరుగుతున్నాయి. అండ్ మోరోవర్ ఏంటంటే దీన్ని లోవర్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసినప్పుడు ఒక రకమైన ట్రెండ్ లైన్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఒకవేళ ఆ లెవెల్ కన్నా బ్రేక్ డౌన్ జరిగితే మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్. సో ప్రస్తుతానికి ఎనీహౌ మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ ఇంట్రాడే లెవెల్స్
45,087 అనేది రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా సపోర్ట్ విషయానికి వస్తే 44,596 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్ అనమాట. ఈ రెండు లెవెల్స్ అనేది ఇంట్రాడే కోసం వాచ్ చేద్దాం. అదేవిధంగా మనకి ఫైనాన్స్ ఫిన్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. ఫిన్ నిఫ్టీలో మనకి కొద్దిగా ఈ యొక్క లెవెల్ అనేది ఇక్కడ మార్క్ చేయాలి యాక్చువల్గా. అండ్ ఇంట్రాడే సపోర్ట్ లెవెల్స్ వచ్చేసరికి ఈ యొక్క టైట్ రేంజ్ అనేది మనం తీసుకుంటున్నాము. ఇక్కడ చూడండి 20,100 అనేది మనకి ఇక్కడున్న రెసిస్టెన్స్ లెవెల్, 19,960 అనేది ఇక్కడున్న మనకున్న సపోర్ట్ లెవెల్ అనమాట. ఈ రెండు లెవెల్స్ కూడా ఏంటంటే ఇంట్రాడేలో మనం వాచ్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఫిన్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కొద్దిగా సైడ్ వేస్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. సైడ్ వేస్లో ఉంచడానికి ట్రై చేస్తారు, ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి, అందుకని దగ్గరగా రేంజ్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి సేమ్ ఒకవేళ మార్కెట్లో అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వాలంటే కూడాను మనకి ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనేది సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అనేది జరగాలి. కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను చూడండి. ఈ యొక్క లెవెల్ అనేది అడ్జస్ట్మెంట్ చేశాను. ప్రీవియస్గా ఏంటంటే లెవెల్ బ్రేక్ అయింది కానీ చూడండి స్టేబుల్ అవ్వలేదు ఇక్కడ. ఓకేనా, అన్ని కూడా విక్స్ ఫార్మేషన్ జరిగినాయి. ఓకే, ఎనీహౌ ఇది అడ్జస్ట్ చేసిన ట్రెండ్ లైన్ అనమాట. ఇప్పుడు ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది మనకి రిఫరెన్స్ పాయింట్ అప్ సైడ్. ఓకే, డౌన్ సైడ్ అయితే ఈ యొక్క లెవెల్స్ అనేది చూస్తూ ఉండాలి. దాని తర్వాత మనకి గిఫ్ట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఏంటి అనేది చూసుకున్నట్టయితే బ్రాడర్ రేంజ్లో మనకి 20,000 అనేది ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ సపోర్ట్ వచ్చేసరికి 19,376 దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మార్కెట్ సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది, కిందకు వచ్చింది. దాని తర్వాత కొద్దిగా రిట్రేస్మెంట్ అనేది తీసుకుంటుంది. ఎనీహౌ ఈ యొక్క క్యాండిల్ హై అయితే బ్రేక్ చేయలేదు. హై బ్రేక్ చేస్తే ఏదన్నా స్మాల్ మూవ్ అనేది రావచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. బట్ ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. ఎనీహౌ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1 పాయింట్ అనమాట, ఓన్లీ 1 పాయింట్, అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. 100% ఫ్లాట్ అనొచ్చు దీన్ని మనం. సో ఎనీహౌ ఇక్కడున్న ప్రైస్ అనేది చూద్దాం. 19,660 దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. మంది వచ్చేసరికి 19,600 దగ్గర క్లోజ్ అయింది రఫ్గా. బట్ స్టిల్ ఏంటంటే ఒక 60 పాయింట్స్ ఉంది. బట్ నేను దీన్ని గ్యాప్ అప్ అని కన్సిడర్ చేయట్లేదు. ఎందుకు అంటే దీనికి ఆర్బిటరీ డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఓకే, న్యాచురల్గానే రెండింటికి మధ్య కొద్దిగా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ అనేది ఇది ఫీచర్ కాబట్టి, ఇది నిఫ్టీ వచ్చేసరికి స్పాట్ కాబట్టి, ఆ రెండింటికి మధ్య ఆర్బిటరీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మన మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అవ్వచ్చు, లేకపోతే కొద్దిగా గ్యాప్ డౌన్ కానీ స్మాల్ అనమాట, లేకపోతే గ్యాప్ అప్ కానీ అవ్వచ్చు. సో ఈ యొక్క గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో అయితే సిగ్నిఫికెన్స్ ఏం కనిపించదు. సో ప్రస్తుతానికి మనం ఫ్లాట్ ట్రేడింగ్ అని చెప్పేసి, ఫ్లాట్ ఓపెనింగ్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో అది ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే, ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.